బ్రేకప్ అని చెప్పి యా ఏమైంది బ్రేకప్? ఇంకా అది అంతే. అంత ఎమోషన్ అయ్యావు కదా, బ్రేకప్ రీజన్ ఏంటి? రీజన్ తన వద్దనుకున్నాడు. పెళ్లి అంతా ఫిక్స్ అయ్యాక ఇంట్లో చెప్పాక హీ వాజ్ లైక్ ఫస్ట్ కొంచెం నేను యాక్టర్ అన్న ఇష్యూ ఉండింది వాళ్ళ ఇంట్లో. యాక్టింగ్ వద్దు ఇది అది అని చెప్పి, నేనేంటంటే యాక్టింగ్ వద్దు అనకండి, మేబీ ఓకే నా క్యారెక్టర్స్ మీకు బోల్డ్ అనిపిస్తే ఒక మిడ్ పాయింట్కి వద్దాం, అట్లా మరీ అది వద్దు ఇది వద్దు అని కాకుండా మన ఇద్దరం మీరు ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వండి, మేబీ మంచి రోల్స్ వస్తే పాజిటివ్ రోల్స్ వస్తే చేయమని చెప్పండి. సో అలా అలా ఏదైనా ఆన్ స్క్రీన్ కిస్సింగ్ అలాంటివి వద్దు అని చెప్పడంలో మీనింగ్ ఉంది. కానీ యాక్టింగే వద్దంటే నా ప్యాషన్ కదా, నేను ఇన్ని ఇయర్స్ కష్టపడి సంవత్సరానికి ఒక సినిమా చేశాను నేను, అంతే, దానికి పెద్దగా ఏం చేసింది లేదు. నేను సంవత్సరానికి ఒక సినిమా చేశాను నేను, అది కూడా లాగేసుకుంటే ఎట్లా నా ప్యాషన్ లో. నేను యూట్యూబ్ ఇవన్నీ చేయకపోవడానికి రీజన్ కూడా అదే, నేను యాక్టర్ లాగా యాక్టింగ్ లోనే ఉండాలి దీనివల్ల అని అనుకున్నాను. నేను ఆ ఓన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్, దానికి మళ్ళీ ఒక పెద్ద, మీకు తెలిసి ఎంత పెద్ద ప్రాసెస్ అది. ఇలా ఇవన్నీ అనుకొని అన్ని వచ్చి ఆగిపోయింది కరెక్ట్ టైంకి. సో వాళ్ళు అది అన్నారు. అండ్ నేను జాబ్ లేదు ముందు, నా దగ్గర జాబ్ లేదంటే మళ్ళీ జాబ్ తెచ్చుకున్నా నేను. జాబ్ వచ్చింది అండ్ దెన్ దే థాట్ ఐఎమ్ డామినెంట్. అసలు నేను డామినెంట్ పర్సనాలిటీయే కాదు. సో ఏంటి నన్ను డామినెంట్ పర్సనాలిటీ అంటున్నారు అని, వాళ్ళకి నేను బేసికల్ గా నచ్చలేదు. పేరెంట్స్ కి డాగ్ బొమ్మ వల్ల మళ్ళీ రికవర్ అయ్యావు. బాలుగాడు డాగ్ గాడు, అది పోలార్ బేర్. నాకు అర్థం కాలేదు. అవును అది. సో బేసికల్ గా ఏమైందంటే నేను హ్యూమన్ బీయింగ్స్ తో కట్ అయిపోయా, దాంతో మాట్లాడాలి చేసా. సో దాన్నే ఇట్లా ఆడుతూ ఉంటాను అనమాట దాంతో. అండ్ ఇట్ ఫీల్స్ సో నైస్ ఇట్లా ఆడుతుంటే. హౌస్ లో అందరు ఎక్కరిస్తారు నన్ను, అది బయటకు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలే వస్తుందని. ప్రేరణ వాళ్ళందరూ తెలుసు, అలవాటు వాళ్ళకి ఎవ్రీడే. సోనియాకి నీకు పడదా? అలా అసలు ఏం లేదు. సోనియా నా బెడ్ మేట్ ఉండే ఫస్ట్. యాక్చువల్లీ అడగడానికి రీజన్ ఏంటంటే, సోనియా నా ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో స్మోక్ చేద్దామని అనుకుంది, బట్ నేనే చెప్పి వద్దు స్మోక్ చేయొద్దు అని ఆపించా అని చెప్పి ఒక స్టేట్మెంట్ తను చెప్పడం జరిగింది అనమాట. అది చెప్పంగానే ఫస్ట్ నీ మీదకి వచ్చింది ఆ ఎఫెక్ట్ కూడా. లైక్ అందరూ కొంతమంది సీత ఏమో అని అనుకుంటా. లేదు కాదు కదా. ఇది ఆ మాట ఇలా అనడం జరిగింది. అది ఎవరికి చెప్పింది? మీకేదైనా ఏమైనా చెప్పిందా అది, లేకపోతే ఇంకెవరికైనా చెప్పడం జరిగిందా? లేదు, నాకు తెలియదు ఎవరికి చెప్పిందా. బట్ నాకు అంత బాండ్ అయితే సోనియా చెప్పేంత బాండ్ అయితే లేదు. సో నాకైతే చెప్పలేదు. బేసికల్ గా నాకు స్మోకింగ్ హ్యాబిటే లేదు బికాస్ ఆఫ్ మై మైగ్రేన్. ఇంకే రీజన్ కాదు. నా ఫ్రెండ్స్ అందరూ స్మోక్ చేస్తారు, బట్ నాకు ఆ హ్యాబిట్ లేదు బికాస్ నాకు మైగ్రేన్ ఉంది. అండ్ నాకు ఆ స్మెల్ ఉంటేనే పడదు అసలు చుట్టుపక్కల, నేను దూరం ఉంటా. సో నాకైతే చెప్పలేదు తను. మరి ఎవరు చెప్పిందో కూడా ఐ డోంట్ నో. తను చెప్పలేదు ఆ పేరు. ఇది బాగుంది. చెప్పను, అదేమో ఫుల్ బిట్ అలా ఎవరు మారింది. నాకైతే అసలు ఎవరితో చెప్పిందా ఏంటా అనేది నేను తెలియదు ఎవరు చెప్పిందో. అసలు ఎవరు అనుకో పవర్ పఫ్ గర్ల్స్ ఎందుకు ఇంకా చెప్పేయండి ఎగ్ పఫ్ అని. నాకేం ప్రాబ్లం లేదు. అయ్యో అసలు పవర్ పఫ్ గర్ల్స్ పేరే నేను ఇవ్వలేదు, నేను పెట్టుకోలేదు. ప్రేరణ వచ్చి మీ ముగ్గురు నడుచుకుంటూ వస్తుంటే మీరు పవర్ పఫ్ గర్ల్స్ అన్నారు. కాంబో చాలా బాగా నచ్చింది. కానీ మధ్యలోనే మీరు బ్రేక్ అవ్వడం జరిగింది, దూరం అవడం జరిగింది. అది ఎగ్ పఫ్ గర్ల్స్ నాకు ఇష్టం. ఎగ్ పఫ్ బాగుంది, క్యూట్ గా. ఈ పవర్ పఫ్ కాస్త ఎగ్ పఫ్ అయిపోయింది. ఎందుకు మీ అందరం ఆ కాంబోలో మధ్యలో ఎందుకు డిస్కషన్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ రావడానికి రీజన్ ఏంటి? పెద్ద డిస్టర్బెన్సెస్ ఏమి లేవు, చిన్న డిస్టర్బెన్సెస్. దట్ ఈస్ బికాస్ విష్ణు పృథ్వీ క్లోజ్ అవ్వడము నైనికకు నచ్చేది కాదు. తను దూరం అయిపోతుంది మనకి, తను దూరం అయిపోతుంది, అటువైపు వాళ్ళ సైడ్ వెళ్ళిపోతుంది, వాళ్ళ ఫ్రెండ్స్. నేను లెటర్ బి హ్యాపీ. నేను ఎందుకు అట్లా మనం అంత ఫోర్స్ కూడా చేయకూడదు. విష్ణు మాతో కూడా ఉండేది, వాళ్ళతో కూడా ఉండేది పృథ్వీ తోటి. బట్ పృథ్వీతో ఎక్కువ టైం, మెల్లమెల్లగా ఎక్కువ టైం అటు వెళ్ళిపోయేసరికి నేను చిన్నది ఎప్పుడు అట్లా వెళ్ళిపోతుంది ఏంటి, మనతో ఉండట్లేదు, నేను సపోర్ట్ చేయట్లేదు, మనల్ని సపోర్ట్ చేయట్లేదు అని అలా నైనికి అనిపించింది.
అందుకే అలా డిఫరెన్సెస్ వచ్చేసరికి నేను ఒకటే చెప్పాలి ఇద్దరికి, మేము ఒకటే డిసైడ్ అయ్యాం బిఫోర్ ఈవెన్ బికమింగ్ ఫ్రెండ్స్. మేము ఏమనుకున్నామంటే గేమే, ఫ్రెండ్షిప్. మీ మీద నాకు ఏమైనా పాయింట్స్ వస్తే నామినేట్ చేస్తా, నీ మీద పాయింట్స్ వస్తే నామినేట్ చేస్తా, మేము అందరం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అండ్ ఈ వీక్ ఒకవేళ లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ వచ్చే వీక్ ఒకవేళ వైల్డ్ కార్డ్స్ కాకపోతే విష్ణు నామినేషన్ నేనే, అది నాకు తెలుసు. నేను చీఫ్ గా ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ తీసుకున్నాను, విష్ణు నామినేట్ చేద్దాం అనుకుంది. సో అదేమి పెద్ద ఇది కాదు, మేము అందరం అనుకున్నాం గేమే అని. అది బట్ కట్ అయిందని అయితే నేను ఎక్కడ అనుకోలేదు. నేను అంతే ఇదిగా ఉన్నాం. విష్ణు కొంచెం ఎక్కువ టైం మాతో స్పెండ్ చేయలేదు, అంతే, అదే డిఫరెన్స్. ఫ్రెండ్షిప్